ఓటీటీలోకి ఓ బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చింది. తన బాసు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు వెళ్లే జయిత అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కోర్టు డ్రామా వెబ్ సిరీస్లను ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ బెస్ట్ చాయిస్. అయితే ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నందున దీనికి 18+ రేటింగ్ ఇవ్వబడింది. పిల్లలు ఈ సిరీస్ కి దూరంగా ఉండడమే మంచిది. దీని పేరేమిటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జైత అనే అమ్మాయి ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. తన బాసు డీకే తనపై లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. అయితే కేసు పెట్టవద్దని జైత కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఒకవైపు, తన ఆత్మగౌరవం కోసం పోరాడాలనే పట్టుదల మరోవైపు. ఈ రెండింటి మధ్య జైత చేసే పోరాటమే సిరీస్. అయితే కోర్టులో కేసు విచారణ మొదలైనప్పుడు అసలు కష్టాలు మొదలవుతాయి. జైతకు ఆ రోజు జరిగిన సంఘటనలు పూర్తిగా గుర్తుండవు. దీన్నే అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి తరపు లాయరు ఆమెను ఇబ్బంది పెడతాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, నిజంగానే ఆమెపై అఘాయిత్యం జరిగిందా, చివరికి కోర్టులో ఎలాంటి నిజం బయటపడింది అనే విషయాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ పేరు వచ్చేసి అడల్ట్ ఓ ఎక్టి మేయే. ఇది 2026 ఫిబ్రవరి 20 నుండి ప్రముఖ బెంగాలీ ఓటీటీ ప్లాట్ఫామ్లో హోయిచాయ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.